EMR Shopping Mall grand opening on 10th September in Miapur. నేర్పించారా? అందువల్ల ఈ తమిళ సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు అనుభవం ఏంటి? దగ్గర దగ్గర తెలుగు సినిమాల తర్వాత తమిళ సినిమాలు ఉన్నట్టున్నాయి మీవి. తంగమల్ల రహస్యం ఫస్ట్ పిక్చర్, శివాజీ గణేశన్, చాలా హిట్, సూపర్ హిట్. ఎక్కువ తెలుగు మీద దృష్టి పెట్టారు మీరు తమిళం కన్నా. అవును, అన్నిటికంటే నాకు మొగ్గ మనసులు హిందీ సూపర్ హిట్ పిక్చర్. నా అన్ని 16 పిక్చర్లలో 10 పిక్చర్లు హిందీ పిక్చర్లు సిల్వర్ జూబ్లీ. హమ్రాహి రాజేంద్ర కుమార్తో, బేటీ బేటే సునీల్ దత్తు సంతానం, మిలను సునీల్ దత్తు, ఏక్ రాజ్ కిషోర్ కుమారం, రాజ్ కుమార్తో రిష్తే నాతే, తర్వాత హేమమాలిని, జితేంద్ర, నేను ముగ్గురు యాక్ట్ చేసాం. పేరు మర్చిపోయా. 16 పిక్చర్లు ఉన్నాయి. ఆ మిలన్ తర్వాత నన్ను మంచి మార్కెట్ ఉంది, మీరు ఇక్కడ సెటిల్ అయిపోండి బాంబేలో, అట్లీస్ట్ ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని యాజ్ ఇఫ్ మీరు ఇక్కడే ఉన్న టెలివిజన్ ఇస్తే యూ కెన్ క్యాప్చర్ ది హిందీ మార్కెట్ అన్న. అప్పటికి మద్రాస్ మీద వ్యామోహం అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే హిందీ మార్కెట్ మీద, హిందీలో ఒక పిక్చర్ 2 పిక్చర్ సక్సెస్ అవుతున్నాయి, వెంటనే ఒక 10 మంది వచ్చి బుక్ చేస్తాను. రెండో పిక్చర్ ఏదన్నా ఒకటి పోయిందనుకోండి, సక్సెస్ కాలేదు అంటే అందరూ వెనక్కి పోతారు. వాళ్ళకి ప్రొడ్యూసర్లకి మనకు నా ప్రొడ్యూసర్లకు సెంటిమెంట్ ఉండదు. అది నా థియరీ. అదే ఇప్పుడు మనం తెలుగు కానీ తమిళ్ కానీ కన్నడం కానీ ఇప్పుడు 189 పిక్చర్లు చేశాను నేను. ఇప్పుడు అన్ని పిక్చర్లు సక్సెస్ అవ్వవు కదా, మరి కొన్ని పోయినా కూడా నా ప్రొడ్యూసర్ మళ్ళీ నన్ను వదిలిపెట్టాడు. ఇది పోతే ఇంకోటి జమన్ గారితోనే తీయాలి అని ఒక సెంటిమెంటల్ అప్రోచ్ మన తెలుగు ఫీల్డ్లో. హీరోయిన్లు అందంగా ఉండడం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు ఒక పారామీటర్లో అందాలు చూసేవాళ్ళు ఇప్పుడు ఒక పారామీటర్లో చూస్తున్నారు. మీరు పర్టికులర్గా అంటే మీ 5-6 హీరోయిన్లు మీ జనరేషన్లో అందం అనే అంశంలో మీరే అగ్రస్థానం. సావిత్రి గారి నటనకి తీసుకున్నా, ఇంకా ఇంకొకళ్ళని డాన్స్కి తీసుకున్నా, అందం అనేసరికి మిమ్మల్ని ముందు. ఏమిటి మీరు అందాన్ని ఎలా కాపాడుకున్నారు? దాదాపు 50లో ప్రారంభమై 70ల వరకు కూడా అలాగే ఉన్నారు. ఎప్పుడు అలాగే ఉంటారు? లేదు, ఎప్పుడు అలాగే ఉంటారు అని కాదు. ఎలా, ఏమిటి మీరు ప్రత్యేకమైన? అంటే ప్రత్యేకత అంటే నాకు సినిమా అలవాట్లు ఏమీ లేవు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. జీవితంలో ఇంతవరకు ఆల్కహాల్ అనేది టచ్ చేయలేదు. మరి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం, మరి ఇటువంటివన్నీ పాటించాను. కాబట్టి అప్పుడు కానీ ఇప్పుడు నాకు 81 సంవత్సరాలు. అయినా కొందరిలాగా లావేం కాలేదు, అట్లాగే ఉన్నా. కారణం ఇప్పుడు కూడా లేస్తూనే 6 o'clock లేచి ఒక 20 minutes, ½ an hour లైట్ యోగా చేస్తా. ఇప్పుడు కూడా హాయిగా 2 కాళ్ళు బాస్ పెట్టేసుకొని కూర్చుంటాను. 1 గంట అయినా కూర్చోగలను. అప్పుడప్పుడు వాక్ చేస్తుంటా. కాబట్టి అందం గురించి చెప్పాలి అంటే నిజంగా మాట్లాడితే ఆనాటి పాత హీరోయిన్సే నిజమైన అందగత్తెలు. ఎందుకంటే ఆ రోజుల్లో మేకప్ ఇప్పుడు ఉన్నట్లుగా ఆర్టిఫిషియల్ ఐలాషెస్, విగ్గులు, బొగ్గులు అవన్నీ ఏమీ లేవు. ఆ పాత పిక్చర్లు చూస్తే హెయిర్ చూస్తే ఒక్కొక్కరికి కదలీ హెయిర్. అందే కానీ సావిత్రి కానీ నేను కానీ ఇట్లాగా సహజత్వంతో కూడుకున్న అందాలు. సావిత్రి గారి స్కిన్ టోన్ బాగా ఆయిలీ అట కదండి, చాలా ఇబ్బంది పెట్టేదట కదా. మీ బొట్టు వాళ్ళందరితో యాక్ట్ చేసేటప్పుడు ఆవిడ మరీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళట కదా, నిజమేనా? కాన్సన్ట్రేషన్ ఉంది, అతమానం ఇది అది కూడా
అంతేనా? అందం అనేది నా దృష్టిలో అది దేవుడిచ్చిన వరం, దాన్ని మనం కాపాడుకోవాలి. అది నా థియరీ. అందం అంటే అందంతో ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని మనం బాగా కాపాడుకున్నప్పుడు అందం అలాగే పదిలిపోయి ఉంటుంది. సినిమాల్లో సత్యభామ పాత్ర వేయాలి అనుకున్నప్పుడు రెండో ఆప్షన్ లేకుండా మీ దగ్గరకు వచ్చారు. మీ వ్యక్తిత్వం కొంతవరకు అభిజాత్యం గొప్పగా ఉంటుంది కాబట్టి. కానీ మేము విన్నది ఏంటంటే అప్పటికే సత్యభామ వేసిన స్థానం నరసింహారావు గారు, వీళ్ళందరి ప్రభావం జనం మీద ఉండగా జమున గారు ఈ పాత్ర ఎలా చేస్తారో అన్న ఆలోచన, అన్న ఆసక్తి అందరికి ఉండింది అంటారు కదా. అసలు సత్యభామ పాత్రకి మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకున్న పద్ధతి గురించి చెప్తారా? నా మొట్టమొదటి సత్యభామ, నేను సినిమాల్లో సత్యభామగా 3 సత్యభామలు యాక్ట్ చేశాను. మొదటి సత్యభామ అది వినాయక చవితి. అంటే వినాయక చవితి నాటికి చాలా చిన్నదాన్ని, బహుశా అది 10వ పిక్చరో 11వ పిక్చరో. అది ఫస్ట్ టైం రామారావు గారి పక్కన అన్మ్యారీడ్ సత్యభామ వినాయక చవితి. అదేంటంటే ఆ పాత్ర ముగ్ధత్వంతో కూడుకున్న అమాయకురాలైనటువంటి సత్యభామ. అది ఎందుకు రాణించాను అంటే సత్యభామకి ఆ గర్వం అనండి, స్వాతిశయం ఉన్నా కూడా అమాయకత్వం ఇంకా పోలే. అన్మ్యారీడ్ కాబట్టి ఆ పాత్ర కరెక్ట్గా అప్పటికి నాకు పెళ్లి కాలేదు, చిన్నపిల్లలు కాబట్టి అమాయకత్వంతో ఆభిరాజ్యంతో కూడుకున్నటువంటి సత్యభామ వినాయక చవితి, అది మంచి పేరు వచ్చింది. తర్వాత 1965లో శ్రీకృష్ణ తులాభారం రామానాయుడు గారు తీసేటప్పటికి అప్పటికి కరెక్ట్గా కొంచెం మ్యారేజ్ అది అయింది కాబట్టి ఆ ప్రౌఢత్వం ఫేస్లో కొంచెం మార్పు, మెచ్యూరిటీ అది వచ్చింది. అందువల్ల ఈ సత్యభామకి తేడా ఏంటి అంటే ఇది మొత్తం శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణ సత్యభామ, సత్యభామ మీద ఎక్కువ కథ, ఎక్కువ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. అది పూర్వం ఏం చేసేవాళ్ళంటే స్క్రిప్ట్లు ఇచ్చేవాళ్ళు, పద్యాలు అద్భుతంగా పాడారు సుశీల గారు, అలాగే మీరాజాల గనడ పాట. ఆ రోజు ఇది బుక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్లుగా స్థానం వారి సత్యభామ నాటకం ఒకసారి చూస్తే బాగుంటుందేమో. అప్పుడెప్పుడో వేశాను అన్మ్యారీడ్ సత్యభామ. ఇప్పుడు ఈయన చాలా ఫేమస్ కదా, ఎలా యాక్ట్ చేస్తాడో చూద్దాము అని రామానాయుడు గారితో పద్మశ్రీ స్థానం వారిని పిలిపిద్దాము అంటే ఏమవుతండి మీరు చేస్తారులేండి అన్నారు. అక్కడ కూడా అభిజాత్యం. అని రామానాయుడు గారు కాన్ఫిడెన్స్ నా మీద వదిలేండి అనేసాడు. ఆయన వద్దన్నారు, నేను పిలుద్దామంటే. తర్వాత కృషి, ఎందుకంటే అప్పటికే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు సత్యభామలుగా వేశారు. నేనేం చేశాను, 65 మిలన్ మూగ మనసులో హిందీ షూటింగ్, స్క్రిప్టు, తర్వాత వచ్చి పాటలు పద్యాలు అన్నీ ఎంత పెద్ద గ్రిండి టేప్ రికార్డరు తీసుకొని అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాం. బహుశా సఖినేటిపల్లి, పాలకొల్లు, పశ్చిమ గోదావరి అక్కడ వేశారు కదా ఆ సెట్టు. వెళ్ళాం, పగలంతా హిందీ పిక్చర్ షూటింగ్. సాయంత్రం అవుతూనే ఇంటికి వచ్చి మేకప్ చేసి స్నానం అయిన తర్వాత ఈ టేప్ రికార్డర్ పెట్టుకొని పద్యాలు పాటలు అద్దం ముందు నిల్చొని చిన్న పిల్లలాగా ఎప్పుడు ఈ వేలు ఇలా పెట్టాలి, ఎప్పుడు నడుము చేయి పెట్టాలి, ఎప్పుడు ఆ ఐబ్రోస్ ఇట్లా అనాలి అని అంత మైన్యూట్గా అద్దం ముందు రిహార్సల్స్ చేసి పద్యాలు పాటలు. ఇక్కడ జోక్ ఏంటంటే తెల్లవారితేనేమో నేను హిందీ డైలాగులు చెప్పాలి. పాపం ప్రసాద్ గారు, ఆనంద్ బాబు ఇన్ఛార్జ్ మాకు,
పైకి వచ్చేవాడు. మేడం ఇదేంటి తెల్లవారితే మనం హిందీ డైలాగులు చూసుకోకుండా అద్దం ముందు ఇకనే గీచిన అంటారు. అంటే అంత కాన్సన్ట్రేషన్ చేశారు. అట్లాగే సుశీల్ గారు ఆ మేఘాలగల స్థానం వారే నేర్పించారంటారు కదా సుశీల్ గారు, లేదా? అది నాకు తెలియదు. అదే అయ్యాను. ఆయన పాడిన పద్ధతిని విని 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 అంతకంటే గొప్పగా పాడాలని ఆవిడ సాధన చేసి, ఆవిడకు మీ మీద ఒక విపరీతమైన అపేక్ష. అవును, ఇద్దరు అమెరికా టూర్స్ లో అంతా మీరిద్దరు కలిసి స్టేజ్ మీదకి వెళ్ళి కూడా పాటలు పాడారు. చాలా మంచి మనిషి పాపం, అద్భుతంగా పాడిందండి. అనురాగము విరిసేన పాట ఎంత అది ఆవిడ కెరీర్ బిగినింగ్ లో ఆ పాట ద్వారానే ఆవిడకి టర్నింగ్ అట కదా. అవును, దొంగరాముడు మెలోడియస్, ఏదైనా పాడగలదు. తర్వాత ఒక ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ ఉండే స్పోర్టివ్నెస్ సుశీల చూసా. ఎందుకంటే సతీ అనసూయలో నాది నర్మద పాత్ర. నర్మద వచ్చి అనసూయ సాఫ్ట్ మహాపతివ్రత, నర్మద పతివ్రత అయినా కూడా కొంచెం అగ్రెసివ్ నేచర్. సో కుష్ఠరోగిని, భర్త కుష్ఠరోగి, అతన్ని బండిలో తీసుకెళ్ళి ఒక అడవి ప్రాంతంలో నైట్ ఉంటుంది. తీసుకెళ్ళేటప్పుడు ఇతను ఒక మునీశ్వరుడు కాలు దగ్గర, అతను సూర్యోదయం అయ్యేటప్పటికీ నీ తలకాయ మొక్కలు అవుతుంది చెప్పిస్తాడు. అప్పుడు నర్మద తెల్లవారు సూర్యుడు రాబోతుంటే ఆపుతుంది పద్యంతో కనిపించేది. అదే ఆ రోజుల్లో ఇంకొక మంచి అలవాటు ఏంటంటే ఆర్టిస్టులు పాడేటప్పుడు రికార్డింగ్ ఉంటే హీరోయిన్ని పిలిచేవారు. టైం అంటే వెళ్ళి ఆ రికార్డింగ్ అప్పుడు రికార్డింగ్ రూమ్లో వాళ్ళు పాడే విధానం అది స్టడీ చేసేవారు. అప్పుడు సుశీల గారు అది పాట పాడుతూ కనిపించితివా నా తాళి ఆన అని 2 సార్లు రిపిటేషన్. ఎంత స్పోర్టివ్ అంటే తను ఒకటేమో ప్లేడే కనిపించితివా నా తాళి ఆన అని, రెండోది కూడా అదే ప్లేడింగ్తో పాడుతోంది. లోపలికి వెళ్ళి సుశీల్ని పిలిచి పక్కకి, సుశీల ఈ క్యారెక్టరు అగ్రెసివ్ క్యారెక్టరు నర్మద, ఒకటేమో జాలిగా పాడు, రెండోదేమో సూర్యుడిని పతివ్రత కాబట్టి ఆజ్ఞాపించు, కనిపించి నా తాళి ఆనా అని అట్లా కట్ చేస్తూ ఫోర్స్ మాట. షీ టుక్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ. అట్లాగే పాడి, ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని యాక్ట్ చేస్తున్నా కదా లోపల, రెండు అలా పాడుతుంటే నాకు ఎక్స్ప్రెషన్ రెండు అయ్యా ఒకే మాదిరిగా. అట్లాగా ఒక కోఆర్డినేషన్ ఆర్టిస్టులు కానీ, రైటర్స్ కానీ, ప్లేబ్యాక్ సింగర్స్ కానీ, అదొక గోల్డెన్ ఏరియా, అంతే స్వర్ణ యుగం. ఆఫీసుకి వెళ్ళి కూర్చోవడం, కథ వినడం, ఏదైనా అనుమానాలు ఉంటే మాట్లాడుకోవడం అయిపోయింది.